గత వైసీపీ హయాంలో కేవలం 10,000 చొప్పున 24,39,00,000 రూపాయలు మాత్రమే మైనారిటీ ఆటో డ్రైవర్లకు అందించారు. ఉర్దూ భాష అభివృద్ధికి కృషి చేసిన 139 మందికి అబ్దుల్ కలాం ఆజాద్ అవార్డులు ఇచ్చి కూటమి ప్రభుత్వం ఆ అవార్డు మొత్తాన్ని 1,50,000 రూపాయల నుంచి 2,50,000 రూపాయలకు పెంచి గౌరవాన్ని రెట్టింపు చేసింది. మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ 2025-26 బడ్జెట్లో 5,434 కోట్ల రూపాయలు కేటాయించారు. మైనారిటీ సబ్ ప్లాన్కు 2,512 కోట్ల రూపాయలు, పీఎం జన వికాస్ పథకం ద్వారా 560 కోట్ల రూపాయలు, ముస్లిం మైనారిటీల స్వయం ఉపాధి ఆర్థిక భరోసా కోసం 173.57 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం కేటాయించింది. హజ్ యాత్రకు 14 కోట్ల రూపాయలు కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం తొలి విడతగా 72 మందికి ₹1,00,000 చొప్పున హజ్ యాత్రికులకు సహాయం అందించింది. తల్లికి వందనం ద్వారా 4,81,000 మంది మైనార్టీ విద్యార్థులకు 718 కోట్ల రూపాయలు 95 లక్షల రూపాయలు జమ చేసి విద్యారంగంలో వారి భవిష్యత్తును ప్రకాశవంతం చేసింది. అర్హత కలిగిన ఇమాం లందరిని 2026 మార్చి నాటికి ప్రభుత్వ ఖాజీలుగా నియమించే ప్రక్రియ ప్రారంభమైంది. విజయవాడలో కొత్తగా హజ్ హౌస్ నిర్మాణానికి చర్యలు చేపట్టి హజ్ యాత్రకు విజయవాడ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ తీసుకొచ్చి మైనార్టీలకు సౌకర్యాలు కల్పించింది. ఇలా అన్ని రంగాల్లో విద్య, ఆర్థికం, సాంస్కృతికం, మతపరం ముస్లిం మైనార్టీల అభివృద్ధికి తోడుగా ఉంటూ వారి సాధికారతకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవిరామంగా కృషి చేస్తోంది. గత జగన్ రెడ్డి ప్రభుత్వంలో మైనార్టీలను జగన్ రెడ్డి దగా చేశాడు. 2019లో ముందు నా మైనారిటీ నా ముస్లింలు అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి మైనారిటీలకు చెందిన నిధులను దారిని మళ్లించాడు. కొత్త షాదీఖానాల నిర్మాణం, పాత మసీదుల మరమ్మతులు, ఈద్గాలు, మైనారిటీ కాలనీల అభివృద్ధిని గాలికి వదిలేశాడు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 11 మైనారిటీ సంక్షేమ పథకాలను రద్దు చేశాడు. 2014-2019 మధ్య టీడీపీ చేపట్టిన పనులను పక్కన పెట్టి కడపలో హజ్ భవనాన్ని నిర్లక్ష్యం చేశాడు. షాదీ ఖానాలు, మసీదులను పట్టించుకోలేదు. 2019-24 మధ్య కేవలం 53 కోట్ల రూపాయలు మాత్రమే ఇమాం మోజన్లకు అందించాడు. వక్ఫ్ భూములకు సంబంధించి 32,000 ఎకరాల కబ్జాకు గురైనా స్పందించలేదు. దుల్హన్ పథకం హామీలు అమలు చేయకపోగా హజ్ యాత్రకు ఆర్థిక సాయంగా ₹1 కూడా జగన్ రెడ్డి ఇవ్వలేదు. మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించాడు. ఉర్దూ భాషా అభివృద్ధిని పట్టించుకోలేదు. రంజాన్ తోఫా, దుకాన్ మకాన్, విదేశీ విద్య, దుల్హన్ వంటి 10 పథకాలను రద్దు చేశాడు. మసీదుల మరమ్మతులు, రంజాన్ నిధులు ఇవ్వలేదు. 5 ఏళ్లలో 50 మందికి పైగా ముస్లింలపై దాడులు జరిగాయి. 10 మందిని వైసీపీ సానుభూతిపరులు దారుణంగా హత్య చేశారు. కానీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు జగన్ రెడ్డి. ఒక్క కుటుంబాన్ని కూడా జగన్ రెడ్డి వెళ్లి పరామర్శించి న్యాయం చేస్తానని హామీ ఇవ్వలేదు. జగన్ రెడ్డి పాలనలో ముస్లింలకు ఆత్మరక్షణ లేకుండా పోయింది.